సంగారెడ్డి పట్టణం శాంతినగర్ కల్వకుంట రోడ్లో శ్రీ పంచముఖి హనుమాన్ సహిత రాజరాజేశ్వరి దేవాలయంలో కసిని చంద్రకాంత్ నాని ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గాభవాని మాత నిమజ్జనం సందర్భంగా అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా కళాకారుల విన్యాసాలతో ఆటపాటలతో మహిళల కోలాటం నృత్యాలతో ఉత్సాహంగా జరిపారు. దుర్గా భవానీ మాత ఊరేగింపు కార్యక్రమంలో స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాంతినగర్ 6వ వార్డులోని మేము దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మా కాలనీ యొక్క ప్రజలు అందరి ఆశీస్సులతో మన అన్నదాతలతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. గత 25 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కీర్తిశేషులు కసి జగపాల్ గారు మొదలుపెట్టారు. అది మేము మళ్ళీ దాన్ని ఎప్పుడైనా ఇలానే కొనసాగించాలని ప్రతి సంవత్సరము అంతలంతలుగా ఎదుర్కొంటూ అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము 9 రోజులు, ఈసారి 2 రోజులు ఎక్కువ వచ్చింది. అమ్మవారి తిథి ప్రకారము 11 రోజులు అన్నదానం చేశాము. ప్రతిరోజు అన్నదానం చేస్తూ పాటుగా అమ్మవారి యొక్క చీరలు, పసుపొట్టు ప్రతిరోజు ఒక కార్యక్రమము చేసుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క శోభాయాత్రని నిర్వహిస్తున్నాము. ఈ శోభాయాత్రని మేము ఇక్కడ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మేము అమ్మవారి యొక్క సన్నిధి ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని నిమజ్జనం చేయబోతున్నాము. మా కాలనీ వాసుల యొక్క ఆశీస్సులతో నేను ఇప్పటి వరకు ఇంత చేయగలిగాను. వాళ్ళ ఆశీస్సులు నా వెంబడి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ కస్ని చంద్రకాంత్ నాని. ప్రతిరోజు అమ్మవారికి రోజుకొక ప్రోగ్రామ్ పెట్టించాము. ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ తోటి స్టార్ట్ పెట్టి భజన మండలి అలా ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ నిర్వహించాము. మళ్ళీ ఈసారి వైభవంగా వారాహి అమ్మవారి పూజ కూడా చాలా బాగా వైభవంగా నిర్వహించాము. సో ఈసారి ఇలా చేసాము. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలని ఆ దుర్గామాతని కోరుకుంటూ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు. జై